బాక్సాఫీస్ దగ్గర వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతూ ఉన్న టైం నుండి ఇప్పుడు కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సత్తా చాటుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిమార్కబుల్ డామినేషన్ వలన డాకు మహారాజ్ కొంచెం స్లో డౌన్ అయినట్లు అనిపించిన బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎక్సలెంట్ కలెక్షన్లనే సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. ఈ సినిమా బడ్జెట్ పరంగా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కగా బాలయ్య రెమ్యునరేషన్ కూడా సాలిడ్ గా పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు అఖండ టైం కన్నా ముందు ఒక్కో సినిమాకు 8 నుండి 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ ను తీసుకున్న బాలయ్య అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత 12 నుండి 14 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకోగా భగవంత్ కేసరి సినిమా టైం కి 17 నుండి 18 కోట్ల రేంజ్ దాకా రెమ్యునరేషన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చి కుమ్మేసిన డాకు మహారాజ్ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ను బాలకృష్ణ తీసుకున్నారని చెబుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 20 కోట్లకు పైగా రేటు తీసుకున్నారని చెబుతూ ఉండగా ఫైనల్ గా 22 కోట్ల రేంజ్ దాకా ఆ రేటు ఉంటుందని స్ట్రాంగ్ టాక్ అయితే వినిపిస్తూ ఉంది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో సినిమాకి తన రేంజ్ ని ఇప్పుడు పెంచుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య సాలిడ్ మార్కెట్ ను దక్కించుకోగా తన కెరీర్ లో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న అఖండ 2 ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతూ ఉండటంతో ఆ సినిమాకు కూడా రికార్డు లెవెల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దాంతో సినిమాకు కలెక్షన్ల పరంగానే కాదు రెమ్యునరేషన్ పరంగా కూడా కెరీర్ బెస్ట్ రికార్డులను తిరగరాస్తున్నాడు బాలయ్య. ఇక బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ అందుకుంటుంది, అఖండ 2 తో ఈ ఏడాది బాలయ్య ఏ రేంజ్ లో మాస్టర్ రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.